మాట్లాడిన విషయం ఎందుకంటే అంబేద్కర్ అనే వ్యక్తి ఒక కులానికి, ఒక సమాజానికి, ఒక వర్గానికి చెందినవాడు కాదు. చాలా విషయాల్లో ఆయన ఏ వర్గాన్ని ఏ విధంగా తీసుకురావాలా, ఎందుకు ఈ భారత రాజ్యాంగంలో ఈ విధంగా చేంజెస్ తీసుకురావాలని చెప్పేసి ఆయన ఆలోచించిన తర్వాత అనగారిన వర్గాన్ని మేలుకు తీసుకొని వచ్చేసి ఈ యొక్క సమాజంలో అందరికీ సమానమైనటువంటి గౌరవం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అయితే ఈరోజు ఈ యొక్క పరిస్థితులు చూస్తే ఒక వర్గానికే దాన్ని కట్టబెట్టడం, అదేవిధంగా వాళ్ళు మాత్రమే అంబేద్కర్ని గౌరవించడం జరుగుతుంది. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కులానికి, మతానికి సంబంధం లేకుండా జరిగిన ఈ యొక్క సంఘర్షణ నుంచి గుర్తుకొచ్చినటువంటిది మన భారత రాజ్యాంగం. మరి దీన్ని మనందరం గౌరవించాల్సిన విషయం. అయితే ఒక అంబేద్కర్ని ఎందుకు కారణం చేసి మహాత్మాలు? ఒక అంబేద్కర్ ఆయన మనిషి కాదా? ఆయన ఒక మనిషి. ఒక మనిషిలో కుల మతాలకు పక్కన పెట్టేసి మనం కోసుకున్నట్టయితే అందరికీ పెట్టేస్తారు. అలాంటి విషయాలను మరిచి ఇతను ఈ వర్గానికి చెందినవాడు, ఆ వర్గానికి చెందినవాడు అని చెప్పేసి చెప్పడం చాలా దురదృష్టకరం. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక నాడిలో పెట్టినటువంటి అంబేద్కర్ని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. ఆయన కూడా గౌరవించి 133వ జయంతి జరుపుతున్నటువంటి మన జాతిపిత అనేటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ